Guys, welcome everybody to Nagraj. I'm back again with a new video. So hope people are good and awesome. So guys, the vlog of the day వచ్చేసి మన లోకి బ్రో అయితే బైక్ డెలివరీ తీసుకున్న విషయం మీకు తెలిసిందే కదా. సో వాడైతే ఈ రోజు అయితే వాడి బైక్ అయితే రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇప్పుడైతే మనమైతే ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళడానికి అయితే వచ్చినాం. సో ఇప్పుడే వాడైతే మన ఇంటి దగ్గరికి వచ్చినాను పిక్ చేసుకొని ఇప్పుడు వాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఎందుకంటే వాడైతే పేపర్స్ అయితే మర్చిపోయాడు. సో దానికోసం మళ్ళీ మనం అయితే బ్యాక్ రావాల్సి వచ్చింది. అండ్ సో ఇంకెళ్ళి మనమైతే ఆర్టీఓ ఆఫీస్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, బైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఎంత అవుతుంది అండ్ అలాగే అమౌంట్ మ్యాక్సిమం అయితే షోరూమ్ వాళ్ళే ఇస్తారు కదా రిజిస్ట్రేషన్ అదే చేసి. సో ఇక చూద్దాం మనమైతే ఎలా జరుగుతుంది ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అమౌంట్ ఏమైనా ఉంటే సో నేనైతే అదైతే మీకు చెప్తుంటాను. అండ్ ఇంకా గోత్రూ వీడియో ఎవరితో వారు వెళ్తున్నాడు అండ్ వాళ్ళ షోరూమ్ వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేశారా లేకపోతే ఎలా అనేది సో అది కూడా అయితే మనమైతే చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే వాడి ఇంటి దగ్గర అయితే ఉన్నాం మనమైతే. ఏంటంటే వీడు బైక్ అయితే ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ దగ్గరికి వచ్చింది అనమాట అప్పుడే. సో ఆల్మోస్ట్ వీడు 900 అయితే తిప్పిండు అనమాట బండిని అయితే. సో కీ అయితే ఏం లేదనుకుంటా ఇక్కడ బండికి. సో కీ అయితే ఏం లేదు బండికి అయితే. వాడి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళడానికి అండ్ ఎండ కూడా అయితే చంపేస్తుంది, బాగా కొట్టేస్తుంది వండ అయితే. సో ఆల్మోస్ట్ వాడైతే ఇక ఫస్ట్ సర్వీస్కి అయితే దగ్గరగా తీసుకొచ్చిన అనమాట. ఇంకా మా అయితే 50 కిలోమీటర్స్ ఏమైతే ఫస్ట్ సర్వీస్ కూడా అవుతుంది. హియర్ వి గో గైస్, వీ హ్యావ్ అవర్ బ్యూటీ హియర్. అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇట్స్ లైక్ పవర్ అయితే చాలా పవర్ ఉంది అండ్ ఆల్సో బ్రేకింగ్ అయితే అబ్సల్యూట్లీ గాయస్ చెప్తున్నా కదా, బ్రేకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మనమైతే ఆ బైక్ని అయితే ఫుల్గా అయితే రివ్యూ అయితే చేయలేదు కదా. సో అండ్ మనమైతే ఇంకా డ్రైవ్ కూడా చేయలేదు ఆ బైక్ని అయితే. సో మనం కూడా డ్రైవ్ చేద్దాం. సో వీడు రిజిస్ట్రేషన్ కావాలనేసి మనమైతే ఎన్ని రోజులు అయితే ఆగినాం అనమాట. సో వాడు బైక్ రిజిస్ట్రేషన్ అయిపోగానే మనం కూడా అయితే రివ్యూ అయితే చేసేద్దాం అనమాట. రైడ్ రివ్యూ అయితే చేసేద్దాం, ఫుల్ రివ్యూ కూడా అయితే చేసేద్దాం. ఇంకా వాడి బైక్ ఇంకా పీపీఎఫ్ అయితే ఏం చేయించలేదు అనమాట. సో యు గైస్ వాట్ యు ప్రిఫర్, సో మీరైతే ప్రిఫర్ చేస్తారా చేయరా జస్ట్ కామెంట్ డౌన్ అయితే చేయండి. పీపీఎఫ్ వేసుకోమంటారా లేదా వద్దంటారా, సో జస్ట్ సజెస్ట్ అయితే చేయండి అనమాట. సో వాడికైతే మీరైతే ఏం సజెస్ట్ చేస్తారో సో దాన్ని బట్టి మనమైతే డెసిజన్ అయితే తీసుకుందాం. పీపీఎఫ్ చేయించాలంటే మ్యాక్సిమం హైదరాబాద్లోనే చేయించాలి. సో మిర్యాల కూడా అయితే ఉందని మాకు దగ్గరలో, సో అక్కడైతే ఏముందో తెలియదు మ్యాక్సిమం. అండ్ నల్గొండలో అయితే అసలు లేదు, అది తెలిసిన విషయమే. సో పీపీఎఫ్ కావాలంటే హైదరాబాద్కి అయితే వెళ్ళాలి మనమైతే. అండ్ ఇక ఫస్ట్ సర్వీస్ కాగానే బైక్ అయితే ఆ బ్లాగ్ తీయాలి. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ సర్వీస్ తర్వాత మైలేజ్ అయితే ఎంత ఇస్తుందో సో అది కూడా అయితే తీయాలన్నమాట. సో ఇంకా మీకు బైక్ మీద ఏమేమి బ్లాగ్స్ కావాలో సో జస్ట్ కామెంట్ డౌన్ అయితే చేయండి అనమాట. సో దాన్ని బట్టి నేనైతే చూస్తాను అనమాట. సో ఇప్పుడు అయితే ఇంట్లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయితే ఉండి పేపర్స్ అయితే పట్టుకొచ్చినాను అనమాట ఇప్పుడైతే. సో అర్ధగంట సేపు వాడైతే ఇంట్లోనే ఉండు, నేను బయట అయితే బ్లాగ్ తీసుకుంటున్నా. ఇక హెల్మెట్ వేసుకో బ్రో, హెల్మెట్ వద్దంట. ఇంటికాడికి వచ్చి సదాయించింది ఎంతసేపు, హెల్మెట్ ఇస్తావా ఇవ్వ నేను అది ఏమంటారు కదా ఫేస్ కదా వేసుకోవడం వస్తున్నా, ఫేస్ మఫ్లర్ అంటారు కదా. సో అది సో ఫేస్ మఫ్లర్ వేసుకోమని చెప్పిన, అదైతే వేసుకోలేదు. అది వేసుకుంటే హెల్మెట్ పెట్టుకోడంట ఆయన. సో అది వేసుకోకుండా హెల్మెట్ కావాలంట. సో ఒక 10 మినిట్స్ దాకా సదాయించిన తర్వాత అప్పుడు ఇక ఇచ్చిన. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు దొంగోడు అంటారు. అరే నీకు కనిపించదు ఇది పెట్టుకుంటే అసలు కనిపిస్తుంది చెప్పండి మీరే. దొంగోడు లేకుంటాడు, ఇది ఒక్కటి పెట్టుకొని తిరుగుతున్నాడు, హెల్మెట్ వేసుకుంటాడు కదా పైనంగా, అలా ఉంటుంది అనమాట. లోకి బ్రో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ మ్యాన్? మాటలు పేయట్లేమంట. సో మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం గాయ్స్, సీ యూ దేర్. అయితే ఆర్టీఓ ఆఫీస్ అయితే కలెక్టర్ ఆఫీస్ పక్క గల్లీలో ఉంటుంది. సో అక్కడి నుంచి సీదా వెళ్తే నాకు ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది, మీకు అయితే చూపిస్తే చూడండి ఇప్పుడైతే. సో ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చినాం అండ్ ఇక్కడైతే బైక్ అయితే పార్క్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ పేపర్స్ అయితే ఇచ్చారో అవి తీసుకున్నాం అంతే, లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. రైస్ నల్గొండ ఆర్టీఓ అయితే మొత్తం ఓకే బ్రో అయితే క్యూలో అయితే నిలబడ్డాడు అనమాట. అంతమంది అయిపోయినాకనే వాడు బయటకు రావాలి. టాస్క్ అయిపోగానే ముందుకు వెళ్ళి మళ్ళీ నిలబడాలి అక్కడ ఫోటో దగ్గర. పెద్ద క్యూ ఏం లేదు, జస్ట్ ఎస్కేప్. ఇలాగ వచ్చినప్పుడు పెద్ద క్యూ ఉండే. మనకైతే 2 లైన్స్ టార్గెట్ టాస్క్ అయినా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, మనోడైతే ఫస్ట్ అక్కడ అయిపోయింది స్లిప్ వేయడం అండ్ బ్యాక్ వచ్చి ముందు సైడే ఫోటో దిగండి అనమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే బైక్ తీసుకుని అయితే వెళ్తున్నాం, సో వెహికల్ తీసుకెళ్ళి అక్కడ కానిస్టేబుల్కి దిగాలన్నమాట. సో చిన్న స్లిప్ అయితే ఇస్తారు మనకైతే. సో ఆ స్లిప్ని తీసుకెళ్ళి మనం అయితే అక్కడైతే చూపించాలి, కానిస్టేబుల్ చూపించినాక సో ఇక వాళ్ళు నోట్ చేసుకొని అండ్ వాళ్ళైతే పెట్టుకుంటారు అనమాట. సో ఇక చూద్దాం తర్వాత అయితే ఫైనల్లీ మనమైతే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందనమాట బండిది అయితే. సో అసలు ఏంటంటే మ్యాటర్, మనకైతే బండి తీసుకున్నప్పుడు అయితే షోరూమ్ వాళ్ళు జస్ట్ పేపర్స్ మాత్రమే సబ్మిట్ చేస్తారు మనకైతే. సో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఇంకా అంతేగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా నెంబర్ కానీ ఫేవరెట్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి మనకు కావాలన్నా అవి మనమే వెళ్ళి చేయించుకోవాలన్నమాట.
సో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేది ఇవ్వరు, జస్ట్ పేపర్స్ మాత్రమే ఇస్తారంట. సో మిగతా రిజిస్ట్రేషన్ ఏమైనా ఉన్నా లేదా మనకైనా ఫేవరెట్ నెంబర్ ప్లేట్ కావాలన్నా సో మనమే చేయాలి. త్రో వెళ్ళినావురా, ఎవరు తెలుసు నీకు? ఇప్పుడు ఆయన కాడికి పోయి తీసుకున్నావు పేపర్స్ రిజిస్ట్రేషన్ చేయించడానికి? తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా తెలిసిన వాళ్ళ త్రూ పోతేనే మనకైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. సో అట్లా మీకు ఏమైనా తెలిసి ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఏమైనా ఉంటే అట్లా వాళ్ళ త్రూ అయితే వెళ్ళండి, మీకైతే ఎంపటి ఈజీగా పని అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్ గారు ఇట్లా బైక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెళ్ళండి మీరు కూడా వాళ్ళతో పాటు, ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుస్తుంది అనమాట. సో ఎట్లుంటుంది ప్రాసెస్ ఏంది అనేది. ఇప్పుడు ఎట్లుంది బ్రో నీకు టాస్క్లో? జస్ట్ ఎస్కేప్ అయ్యండి వీడైతే. సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమో మంచిగా లైన్లో నిలబడ్డాడు ఎండకు, సెకండ్ టైం జస్ట్ ఎస్కేప్ అయినావా? జస్ట్ ముగ్గురు ఉన్నారు అంతే, చాలా మంచిగా లక్కీలీ ఎస్కేప్ అయిపోయింది ఎంబటే. నాకు బండి వాళ్ళు ఇచ్చే పేపర్స్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి అంతేగా. ఫస్ట్ నెంబర్ ప్లేట్ లిస్ట్ పంపిస్తాడు, ఆ లిస్ట్ పైసలు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ నీకు ఏ నెంబర్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ని బట్టి నువ్వు ఏ నెంబర్ తీసుకుంటున్నావు దాన్ని బట్టి వేలం పాట వేస్తారు. ఆ నెంబర్ని గెలుచుకుంటే ఆ నెంబర్ ఆన్లే. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు పేపర్స్ అయితే షోరూమ్ వాళ్ళు ఇచ్చిన పేపర్సే కావి బండి షోరూమ్ వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన పేపర్స్ తీసుకెళ్ళి ఆయన తెలిసిన ఉన్నాడు అనమాట. సో అందులో పనిచేస్తాను. సో అన్నకి ఇచ్చేస్తే అన్న జస్ట్ నెంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూపించాడంటే అక్కడ ఇచ్చేసేవాడు. వాళ్ళకు స్లిప్ ఇచ్చారు, స్లిప్ తీసుకెళ్ళి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట, మైన్ ఫోటో దిగే సిగ్నేచర్ పెట్టేది. సో అక్కడికి వచ్చి ఆ స్లిప్ వాళ్ళకి ఇచ్చి వాడు అక్కడ ఫోటో దిగి సిగ్నేచర్ పెట్టిన తర్వాత అదే స్లిప్ తీసుకోవాలి, మళ్ళీ అదే తీసుకుపోయి అక్కడ బండి రిజిస్ట్రేషన్ ఉంది కదా మనది. సో ఆ బైక్ తెచ్చుకొని అక్కడ పెట్టాలన్నమాట. వెహికల్ తీసుకొని పెడితే కానిస్టేబుల్ వచ్చి మళ్ళీ ఆ స్లిప్స్ ఉన్నాయి కదా పెద్ద బైక్ వాళ్ళు ఇచ్చినాయి, షోరూమ్ వాళ్ళు ఇచ్చినాయి, మళ్ళీ కానిస్టేబుల్ దగ్గరకు వస్తాయి అనమాట. అది వచ్చినాక కానిస్టేబుల్ మన నేమ్ అయితే అనౌన్స్ చేస్తాడు. సో అప్పుడు మనం వెళ్ళి మన వెహికల్ చూపించాలన్నమాట. సో ఆయన వచ్చి వెహికల్ చూసుకొని కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనకైతే ఆ స్లిప్ ఇచ్చేసి వెళ్ళమంటాడు. సో తర్వాత లాస్ట్కి మనమైతే అన్న దగ్గరికి వచ్చినాక ఏ స్లిప్ ఇచ్చిండ్రా నీకు? నెంబర్ ప్లేట్ ఇచ్చింది కదా. సో లాస్ట్కు మళ్ళీ అన్న దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో అన్న ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని అంటే సో అన్న వచ్చేసి ఈ పేపర్ ఇచ్చింది అనమాట. సో వీడు నెంబర్ ప్లేట్ తీసుకున్నాడు కదా ఏదైతే వాడికి కావాల్సిందో. సో ఆ నెంబర్ ప్లేట్ అయితే ఇక వచ్చినట్టే, ఇక కన్ఫర్మ్ అయినట్టే. సో దాని తర్వాత ఇక బయటకి అయితే వచ్చేసినాం. నీకు అది ఎట్లా వస్తుంది? ఆర్సీ వచ్చేసి మనకైతే 1 monthలో పోస్ట్లో వస్తుంది అనమాట ఇంటికి అయితే. అండ్ నెక్స్ట్ అది నెంబర్ ప్లేట్ 15 days కదా, నెంబర్ ప్లేట్ అయితే 10 daysలో వస్తుందంట. So yeah, that's it for today guys. Hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. It's Nagraj and see you in the next vlog. Bye bye, tada, see you soon.